ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి విషయం మీద కౌన్సిల్లో వాయిదా తీర్మానం కోరడం జరిగింది. చైర్మన్ గారు దాన్ని తిరస్కరించడం జరిగింది. అయితే మేము దీన్ని హిందువుల మనోభావాల తరపున ఈ ప్రపంచంలో ఉండే అందరు హిందువుల యొక్క విశ్వాసాన్ని కాపాడే విధంగా మేము చైర్మన్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఇలాంటి వ్యక్తి చైర్మన్గా నియమించే ముందు మీ కంప్లైంట్లు వచ్చినా కూడా మీరు వాటిని పక్కన పెట్టి వాళ్ళని ఏదైతే మీ ఎల్లో మీడియా అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రచారం దేశంలో ప్రచారం జరిగే ఒక సంస్థ అధినేతను తీసుకొచ్చి ఇన్ని ఆరోపణలు ఉన్నా కూడా మీరు చైర్మన్గా నియమించిన తర్వాతే ఈరోజు తిరుమలలో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడూ లేని నెయ్యి విషయం కావచ్చు, లడ్డు విషయం కావచ్చు, ఇలాంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా లేకపోతే తొక్కిసలాట్లో మనుషులు చనిపోవడం కానీ ఎప్పుడైతే మీరు ఒక అపవిత్రమైన వ్యక్తిని తీసుకుపోయి ఆ ప్లేస్లో పెట్టారో అప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు నిజాలు ప్రూఫ్లతో సహా బయటకు వచ్చినాయి కాబట్టి ఇమీడియట్గా అతన్ని మీరు తొలగించాల్సిన అవసరం ఉన్నా కూడా ఏదో మాకు సంబంధం లేదన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. 3 విషయాలండి. ఏదైతే ఆ మీడియా సంస్థలో ఇంతటితో మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ఆ రిపోర్టర్ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇంతటితో వదిలేయాలంట. ఈ పక్కన ఇంకో పక్కన వచ్చేసి మాకేం సంబంధం లేదు, ఇవన్నీ ఒక అపోజిషన్ పార్టీ వాళ్ళు ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారని చెప్పి ఒక పక్క మళ్ళీ వాదన సోషల్ మీడియాలో మీ పార్టీ తరఫున వినిపిస్తూ ఉన్నారు. మూడో వైపు యాంగిల్ ఏంటంటే సాక్షాత్తు చైర్మన్ గారే మీడియా ముందుకు వచ్చేసి ఆయన ఏమంటున్నారు, లేదు 30 సంవత్సరాల నుంచి మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మా ఇంటికి వస్తారు, మా ఆడ తప్పేం కనపడట్లేదు, నేను చాలా స్ట్రాంగు, ఇంకా మీరు సరిగా చూపించలేదు అని ఆయన మాట్లాడుతున్నాడు సాక్షాత్ చైర్మన్ గారు. అసలు ఆయన మాట్లాడే భాష ఏంటి, అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ఏంటి, దాని మీద మీరు ఇచ్చుకోవాల్సిన వివరణ ఏంటి, ఏం మాట్లాడతారండి? భగవద్గీత 50 లక్షల బుక్లు ప్రింట్ చేస్తే అవి ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులకి పంచాలని చూస్తే అయ్యి మీరు పంచకుండా మీరు గూడెంలో పెట్టి 35 లక్షల భగవద్గీతలు మగ్గిపోతున్నాయి అని చెప్పి ఏముందా భగవద్గీతలో అని మాట్లాడతావా? అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా నేను. భగవద్గీతలో ఏముంది అనేది కూడా తెలియకుండా నువ్వు ఒక మీడియా సంస్థలను నడుపుతున్నావు. అసలు టీటీడీ చైర్మన్ ఎలా ఇచ్చారు? అసలు మనిషి పుట్టికట్టు పుట్టావు నువ్వు హిందూ మతంలో అని అడుగుతున్నా నేను. భగవద్గీతలో ఏముంటో తెలీదా మీకు? ప్రపంచ దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఇంత ఏఐ టెక్నాలజీ వచ్చిన రోజుల్లో కూడా ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళ ఎంప్లాయీస్కి భగవద్గీత గురించి ఈరోజు క్లాసులు తిప్పే పరిస్థితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతకున్న విలువేందో కూడా తెలియకుండా మీకు భగవద్గీతను అవమానించే విధంగా మీరు ఈరోజు మీడియాలో మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దారుణం దుర్మార్గం ఇంకొకటి లేదు. మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, అసలు మా పార్టీకి కూడా సంబంధం లేదు. ఇది 2 మీడియా సంస్థల అధినేతల మధ్య జరిగే యుద్ధంలో మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు, మమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారని చెప్పి నేను చెప్తా ఉన్నా. సోషల్ మీడియాలో లీకులు ఇచ్చింది మీరు, అది బయటకు వచ్చిన తర్వాత ప్రజలు వాడుకుంటారు, దాన్ని ప్రజలు ఫార్వర్డ్ చేసుకున్నారు. మా పార్టీకి ఏం సంబంధం చెప్పి అడుగుతున్నారు. కానీ మీరు చేసిన కుట్రలు మీ దుర్మార్గాలు బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్షంగా మేము పోరాటం చేయడంలో న్యాయం ఉంది కాబట్టి హిందువుల మనోభావాల తరఫున హిందువుల తరఫున మేము ఫైట్ చేయడానికి ముందుకు వచ్చామని చెప్పి చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క కుమ్ములాటలు ఏదైతే మనందరం కూడా చూసాం, గతంలో ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని వెనక నుంచి పట్టుకుంటానని ఒక మాట వీడియోలు కాకుండా ఆడియో బయటకు వచ్చిన దానికే మేము రిజైన్ చేయించిన పరిస్థితి గత ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి అడుగుతున్నా. అదే వ్యక్తిని మీరు మళ్ళీ జనసేనలో చేర్చుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు ఆలోచించిన ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం. ఆయనేమో జనసేనలో చేర్చుకున్నారు, టీటీడీ చైర్మన్ ఏకంగా వీడియోలు ఆడియోలు అన్నీ బయటకు వచ్చే పరిస్థితి ఈరోజు. ఇవన్నిటినీ మీరు పక్కన పెట్టి ఇంకా చైర్మన్ కొనసాగిస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం. మీరు హిందువులు మొత్తానికి కూడా ఇంత లేట్ చేసినందుకే క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. కానీ తిరుమల దేవస్థానం పవిత్రతని కాపాడాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కాకపోతే దీని మీద మళ్ళీ కార్యాచరణ రూపొందించుకొని ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్తా ఉన్నాం.